ఈరోజు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు రాసిన ఈ పుస్తకంలో తప్పకుండా ఆనాటి తెలంగాణ ఉద్యమ సందర్భంగా జరిగిన సంఘటనలు కావచ్చు, ఒక్కొక్క సందర్భంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించడానికి, తెలంగాణ అంశం మీద మాట్లాడడానికి జరిగిన ఇబ్బందులు కూడా ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళకే తెలుసు. ఇప్పుడు చెబితే అది పెద్ద అంశంగా కూడా కనిపించకపోవచ్చు, కానీ ఆ రోజుల్లో ఆ విషయానికి అంత ప్రాధాన్యత ఉండే. ఆ రోజు దేవేందర్ గౌడ్ గారు తీసుకున్న నిర్ణయం ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే రాజకీయ పార్టీలో యజమానితో పాటు సమానంగా అన్ని రకాల అధికారము, హక్కులు, గౌరవం ఆ రోజు పెద్దలు దేవేందర్ గౌడ్ గారికి ఉండే. ఆ రోజు వారు ఉన్న పార్టీలో నాయకుడు ఎంత చలామణి అవుతుండేనో దేవేందర్ గౌడ్ గారు కూడా సరి సమానంగా నాయకుడితో పాటు ఆ రోజు చలామణిలో ఉండే. వారి ఆర్థిక పరిస్థితి నేను చెప్పాల్సిన పని లేదు, వాళ్ళ రాజకీయ నేపథ్యం, వారు పొందిన పదవులు నేను చెప్పాల్సిన పని లేదు. వాస్తవంగా వారికి అవసరం లేదు, వారికి ఉన్న నేపథ్యానికి వారికి ఉన్న జరుగుతుంది. కానీ వారు వాటి అన్నిటిని పక్కన పెట్టి ఈ సందర్భంలో నా పాత్ర నేను నిర్వహించాలి, తెలంగాణ ఈరోజు ఈ పదము పలకకుండా ఈ పదాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే ఈ సమాజానికి అన్యాయం జరుగుద్ది, నాకు వ్యక్తిగా నష్టం జరిగినా కష్టం వచ్చినా ఈ విధానంలో ముందుకెళ్లాలని వారు ధైర్యంగా ముందుకు వచ్చారు. ఆ రోజు పాశం యాదగిరి గారు, చాలా మంది మిత్రులు వారితో పాటు కలిసి నడిచిన వాళ్ళు, పని చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎన్నో ఒడిదుడుకులను వారు ఎదుర్కొన్నారు.